హలో అండి, హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. నేను మాలతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం నేర్చుకుపోయి ఇంకో డిజైన్కి మీకు అందరికీ స్వాగతం. అయితే నాకు శారీ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి. ఇలా ఫ్లవర్స్ ఉండి కొంచెం వర్క్ ఉండి ఇలా ఉంది. ఇది దానికి వచ్చిన బ్లౌజ్. దీని మీద బార్డర్స్ ఉన్నాయి. అయితే ఇది వర్క్ చేయడానికైతే వర్క్ ఉంది, కానీ ఇదంతా మామూలుగా ఉంది కదా, జార్జెట్ లాగా కొంచెం సిల్క్ లాగా ఉంది కదా. దీనికి ఫ్యాబ్రిక్ కుచ్చు అయితే బాగుంటుంది అనేసి ఫ్యాబ్రిక్ కుచ్చు అడిగారు నన్ను, అందుకోసమని అది చేస్తున్నాను. దానికి నేను నెట్ క్లాత్ తెచ్చుకున్నా అండి. ఈ నెట్ వచ్చేసి మనకి షాపుల్లో మీటర్ లాగా ఇస్తారు. మనకి 1 మీటర్ ఎక్కువ అంటే ఎక్కువ అవుతుంది. 2-3 శారీస్ 5 శారీస్ కానీ కుట్టుకోవచ్చు. నేను 2 కలర్స్ తెచ్చుకున్నాను. మీటర్ తెచ్చుకున్నా. కాకపోతే మనకి ఎంతో పట్టదు. ఇలా ఉంది కదా, దీన్ని 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నా కూడా 2 లైన్స్ పడుతుంది అంతే. 2 లైన్స్ కాకపోతే 3 లైన్స్ అట్లా పడుతుంది. అయితే మనకు మీటర్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. మనం ఖచ్చితంగా మీటర్ తెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే కొంచెం కొంచెం ఇవ్వరు కదా మనకి. 60 రూపీస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వర్క్. అయితే ఇలా సమానంగా వచ్చేటట్లుగా నీట్గా పెట్టి సర్ది ఇలా పెట్టుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా నీట్గా పెట్టుకోండి. నీట్గా పెట్టేసుకొని టేప్ తీసుకొని 2.5 వరకు కట్ చేసుకుందాం. ఇలా 2.5 తీసుకోండి. ఇది రెండు సేమ్. 2.5 కట్ చేయండి. ఇలా బారుగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా మడిచి ఈ మధ్యకు కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్వి 4 పీసెస్ తీసుకోండి. 4 పీసెస్. అలాగే ఇవి ఆరెంజ్ కలర్ 2 పీసెస్ తీసుకోండి. ఫస్ట్ ఈ 2 పీసెస్ని ఇలా పెట్టేసి ఇలా వన్ సైడే కాకుండా కొంచెం ఇలా ఎడ్జ్లో వచ్చేలాగా ఇలా షేప్లో పెట్టుకోండి. కొంచెం ఆల్టర్నేటివ్గా చూసి పెట్టుకోండి, ఎందుకంటే మామూలుగా అయితే మనం ఇలా ఉంటుంది కదా, దీనికి ఇలా ఇక్కడ పెట్టేసి చేసుకుంటాం. మనం ఇలా పెట్టేసి ఇలా చేస్తారు కదా. ఇలా చేసినప్పుడు ఇలా కట్ చేస్తాం కదా మనం, అప్పుడు ఇదంతా కట్ అవుతుంది సరే, ఇంతవరకు ఇలా కట్ అవుతుంది. దానివల్ల మనం ఇటువైపు కానీ యూజ్ చేయడానికి ఏమి ఉండదు కదా, ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. అందుకోసమని నేను ఇలా పెట్టుకున్నాను. ఇలానే ఎందుకు పెట్టుకున్నాను అని అంటే, మనం ఇది చేస్తున్నాం కదా, ఇలా కాటన్ పెట్టిన తర్వాత లోపల ఇలా పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు మనకి ఈక్వల్గా రావడం కోసం అన్నమాట. ఒకవేళ మీరు అన్ని స్క్వేర్ షేపులు పెట్టి చేశారనుకోండి, అది ఎలా వస్తుందంటే, ఇలా అన్ని స్క్వేర్ షేపులు పెట్టి చేశారనుకోండి ఈక్వల్గా. ఒక్క నిమిషం తీసుకుంటా. ఒకవైపు తక్కువ వస్తుంది, ఇటువైపు ఇలా ఇటువైపు ఈ 4 సైడ్స్ ఏమో తక్కువ వస్తుంది, ఈ కార్నర్స్ ఏమో ఎక్కువ వస్తుంది. దానివల్ల మనకి కుచ్చు సమానంగా రాదు. అందుకోసమని నేను అలా షేప్లో ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం చుట్టేసేయండి. ఇలా థ్రెడ్ చుట్టేటప్పుడు
ఇటువైపు కొసలు ఉంటాయి కదా, అవి ఇలా నొక్కుతూ ఆ ముడతలు పోయేలాగా ఇలా నొక్కుతూ చేయండి. మీరు దీన్ని ఇలా చుట్టకపోయినా సూది తీసుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయినా కూడా ఉంటుంది. ఒకవేళ ఇలా ముడి వేయడం రాకపోతే నీడిల్ తీసుకొని కుట్టండి. ఇప్పుడు మనకి కొసలు వచ్చినాయి కదా, ఓన్లీ పైన ఈ ఈ మూలల్ని ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి ఇలా ఫ్లాట్గా పట్టుకొని ఇలా కట్ చేసేయండి. మీకు కావాలంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ వరకు కట్ చేసుకోండి. నాకు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి, అలాగే మనకి కుచ్చు కూడా మంచిగా ఇలా థిక్గా రావాలి ఫ్రాక్ లాగా అనేసి నేను ఇలా ట్రై చేశాను. చూసారా, నాకు వేస్టేజ్ అంటూ ఏం రాలేదు, కొంచెం తప్ప. ఇప్పుడు దీనికి ఇవి తీసుకోండి, స్టోన్ రింగ్స్ అన్నాం కదా, స్టోన్ బీడ్స్. ఇవి కొన్ని 23, కొన్ని అంటే 2 వాడతాం కదా మనం, 46 అవుతుంది. ఇవి 23, 1 తులం అయితే సరిపోతాయి. 2 తులాలు తెచ్చిపెట్టుకున్నా పర్లేదు. 2 వాడుకుంటే ఇవి అంతే. ఇవి ఒక 2 తులాలు, ఇవి 1 తులం స్టోన్ బీడ్స్ అంటే ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి. ఇలా లోపల నుంచి థ్రెడ్ తీయండి. ఫస్ట్ బిగ్ పాల్ తీసుకోండి, తర్వాత స్టోన్ బీడ్, అలాగే షేప్ బీడ్, మళ్ళీ ఒక స్టోను, ఇంకొకటి స్మాల్. ఇలా వస్తుందండి. దీన్ని శారీకి టై చేసుకోండి. డిజైన్ ఇలా వచ్చిందండి. ఈ డిజైను, ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో డిజైన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.